విద్యార్థులంతా హైదరాబాద్కి చదువుకోవడానికి వస్తూ ఉంటారు. కోచింగ్ సెంటర్లను కూడా పెద్ద ఎత్తున ఆశ్రయిస్తారు. దిల్సుఖ్ నగర్లో ఎస్ఐ కోచింగ్ కావచ్చు, కానిస్టేబుల్ కోచింగ్ కావచ్చు, విఆర్ఓలు, విఆర్ఏలు, ఆర్ఆర్బీ కోచింగ్, బ్యాంక్ కోచింగ్లో తీసుకునేందుకు దిల్సుఖ్ నగర్కి, అటు అమీర్పేట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, విదేశీకి సంబంధించినటువంటి చదువుల కోసం అమీర్పేట్లో, అటు గ్రూప్స్కు, ఐఏఎస్కు సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉంటాయో అశోక్ నగర్లో పెద్ద ఎత్తున విద్యార్థులు వస్తూ ఉంటారు. ఆ కోచింగ్ సెంటర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ కోచింగ్ లక్షలాది మంది విద్యార్థులు ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయా లేదా? పూర్తిగా అతిపెద్ద జాబ్ హంటింగ్గా ఉన్నటువంటి హైదరాబాద్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్లో ఉన్నాం. దిల్సుఖ్ నగర్లో అత్యధికంగా పోలీస్ కానిస్టేబుల్లకు, ఎస్ఐ ఉద్యోగాలకు, లేకపోతే బ్యాంకింగ్తో పాటు అటు రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడే కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. కానీ లాక్డౌన్ కారణంగా కూడా ఇన్స్టిట్యూట్లు అన్నీ కూడా మూతపడ్డాయి. నిర్వాహకులు కూడా ఎక్కడా లేని దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ 3 నెలల నుంచి ఇన్స్టిట్యూట్లు అన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి చూడవచ్చు. దాదాపు లక్షలాది మందిగా విద్యార్థులంతా ఇక్కడే విద్యను అభ్యసిస్తూ ఉంటారు, కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని వారి కళకు ఒక 3 నెలలు, దాదాపు ఇప్పటి నుంచి 3 నెలల నుంచి బ్రేక్ పడుతూ వస్తుంది. ఇంకా ఎప్పటి వరకు ఈ పరిస్థితి నెలకొంటుందనేది మాత్రం ఎవరు చెప్పలేని పరిస్థితి. ఏదైనా చిన్న ఉద్యోగం సంపాదిస్తే చాలు దేవుడా అనుకునే వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున కరోనా ప్రభావం అనేది వారి మీద పడింది. వందలాదిగా ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో కోచింగ్ సెంటర్లన్నీ కూడా మూతపడ్డాయి. ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు విఆర్ఓలు, విఆర్ఏలు, అంతేకాకుండా బ్యాంకింగ్ ఉద్యోగాలు, అంతేకాకుండా అటు సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటి కోచింగులు కావచ్చు, బ్యాంకింగ్ ఉద్యోగాలతో పాటు ఇవన్నీ కూడా ఇక్కడనే కోచింగులు తీసుకుంటూ ఉంటారు విద్యార్థులంతా. లాక్డౌన్ కారణంగా ఫ్యాకల్టీ అంతా కూడా బిల్డింగ్ రెంట్లు కూడా చెల్లించుకొని వారంతా కూడా ఇంటికి సొంతూళ్ళకు వెళ్ళిపోయడం జరిగింది. అటు ఓనర్ల ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది ఇంట్లోకి వెళ్తే మరికొంతమంది మాత్రం అద్దెలు చెల్లించలేక కొన్ని ఇన్స్టిట్యూట్లను పూర్తిగా వేకేట్ చేసి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు, ఫ్యాకల్టీకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో వారంతా ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. హైదరాబాద్ అంటే ఒక ఐటీ హబ్బే కాదు, పూర్తిగా జాబ్ హంటింగ్ పాయింట్ కాబట్టి పూర్తిగా దీనికి సంబంధించి ఈ కరోనా ప్రభావం అనేది వారి మీద తీవ్రంగా పడింది. కోచింగ్ సెంటర్లు నిర్వాహకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఫ్యాకల్టీ అంతా కూడా ఇక్కడ నుంచి నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులు ఇంకా ఎప్పటి వరకు కొనసాగుతాయనేది మాత్రం కొంత అంటే ఇప్పటికే వచ్చినటువంటి ఈ లాక్డౌన్ కారణంగా ఏదైతే ఉందో అటు విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. పరీక్షలు అనేది కూడా ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కోచింగ్ సెంటర్లన్నీ తెరుచుకునే ఉద్దేశం కూడా లేదు. కాబట్టి వాళ్ళంతా కూడా ఖాళీ చేసిపోయినటువంటి పరిస్థితులు దిల్సుఖ్ నగర్లో కనబడుతుంది. అన్నీ కూడా లాక్ చేసి షట్టర్లన్నీ మూసినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఒక బిల్డింగ్లో ఉన్నాము, శ్రీమాన్ రామన్ టవర్స్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో భాగంగా పూర్తిగా ఆ కోచింగ్ సెంటర్లన్నీ కూడా మూతపడ్డాయి. ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులు, దాదాపు 5-6 ఫ్లోర్లుగా ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఉన్నటువంటి నిర్వాహకులంతా కూడా, కోచింగ్ సెంటర్లు నిర్వహించేటువంటి నిర్వాహకులంతా కూడా సొంతూళ్ళకు వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే కోచింగ్ సెంటర్లు గత 3 నెలల నుంచి కూడా ఇదే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి ఫ్లోర్లు ఏ ఫ్లోర్లు అయితే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్నిటి కూడా ఈ టూలెట్ బోర్డులు దర్శనం ఇస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం ఏదైతే ఒక ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నామో ఆ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ ఉన్నటువంటి 5 ఫ్లోర్ల బిల్డింగ్లో మనం కింద చూస్తాం టూలెట్ బోర్డులన్నీ కూడా దర్శనం ఇచ్చాయి. ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లు ఏవైతే క్లాస్ రూములు కూడా మొత్తం దుమ్ము పట్టినటువంటి దృశ్యాలు మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఈ రూమును కూడా వెకేట్ చేసి నిర్వాహకులంతా వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఎందుకంటే కరోనా లాక్డౌన్ కారణంగా ఇటు అద్దెలు చెల్లించలేక, అటు కరెంట్ బిల్లులు చెల్లించలేక, ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఓనర్ల నుంచి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాల్లో భాగంగా అటు వచ్చేటువంటి కరోనా లాక్డౌన్ కారణంగా ఇవన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ లాక్డౌన్తో ఎక్కడికక్కడ ఇన్స్టిట్యూట్లన్నీ కూడా చాలా వరకు దాదాపు 90% పైగా ఇన్స్టిట్యూట్లన్నీ మూతపడ్డాయి. అటు చూస్తున్నాం మనం ప్రస్తుతానికి కుర్చీలో కావచ్చు, అటు ఏదైతే బోర్డులు కావచ్చు, స్టడీ బోర్డులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. దుమ్ము పట్టిపోయాయి. ఉన్నటువంటి వారంతా కూడా ఈ ఫ్లోర్లో దాదాపు 15 సంస్థలు కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ ఉంటాయంట. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వీరంతా కూడా లాక్డౌన్ కారణంగా సొంతూళ్ళకు వెళ్ళిపోయినట్టుగా వారు ఇప్పటికే చెప్పడం జరిగింది.
అనేక రంగాల మీద కరోనా వైరస్ ప్రభావం అనేది పడింది. ఎవరు కూడా అటు శాలరీలు ఇవ్వలేని పరిస్థితి, అద్దెలు కట్టలేని పరిస్థితి, కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి, కుటుంబ పోషణ కూడా సాగని పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఆ భయం కూడా వారిని ప్రధానంగా వెంటాడుతున్నట్టుగా తెలుస్తుంది. వచ్చేటువంటి విద్యార్థులు ఎట్లా ఉంటాయి అనేది ఇంకా పూర్తిగా తెలియట్లేదు. కానీ ఈ నేపథ్యంలో చాలా వరకు ఇన్స్టిట్యూట్లన్నీ కూడా, ఈ కోచింగ్ సెంటర్లన్నీ కూడా మూసి సొంతూళ్లకు వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. దిల్సుఖ్ నగర్ ఏరియాలో ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఏదైతే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కోచింగ్లు తీసుకునే వాళ్ళు అనేక మంది ఇక్కడ పేద విద్యార్థులు వస్తూ ఉంటారు. వారంతా కూడా ఇప్పుడు సొంతూళ్ళకి వెళ్ళిపోయారు. ఫ్యాకల్టీ కూడా సొంతూళ్ళకి వెళ్ళిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో సంస్థలన్నీ కూడా చాలా వరకు మూతపడ్డాయి. ప్రస్తుతం మనం ఆంబెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి నిర్వాహకులు ప్రకాష్ గారు మనతో పాటున్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది అసలు పరిస్థితి? 3 నెలల నుంచి కూడా లాక్డౌన్ కొనసాగుతోంది. మీ కోచింగ్ సెంటర్ల నిర్వహణ ఉంది, ఎంతవరకు నష్టపోయారు సార్ అసలు మీరు? 3 months నుంచి చాలా ప్రాబ్లము. యాక్చువల్గా స్టూడెంట్స్ ఎవరు ఉండట్లేదు, హాస్టల్స్ లేవు. మెయిన్గా హాస్టల్స్ లేనందువల్ల వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి కుదరట్లేదు, వాళ్ళు క్లాసెస్కి రావడం కష్టం అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఆన్లైన్ నేర్చుకుందాం అనుకున్నా కానీ ఊర్లో కానీ వాళ్ళ విలేజెస్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి మన నెట్ అవైలబిలిటీ కానీ సిస్టమ్ హ్యాండిలింగ్ కానీ ఇవి కొంచెం కష్టంగా ఉంది. సో ఆన్లైన్ నిర్వహణ కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. అంటే మన దగ్గర ఇప్పుడు ఒక 7 years నుంచి ఉన్నాం. ఆంబెస్ట్ టెక్నాలజీ వచ్చి 7 years నుంచి మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం. ఇక్కడ ఉంది, అమీర్పేటలో కూడా ఉంది. ఈవెన్ అమీర్పేటలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ హాస్టల్స్ లేకపోవడము, విద్యా సంస్థలు రన్ అవ్వకపోవడం వల్ల చాలా ప్రాబ్లంగా ఉంది. ఈవెన్ మన దగ్గర ఇప్పుడు స్టాఫ్ వచ్చి 70 to 80 members స్టాఫే ఉన్నారు. ఇన్ని డిపార్ట్మెంట్స్లో ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరికీ శాలరీస్ కానీ రెంట్స్ కానీ చాలా ప్రాబ్లంగా ఉంది. విద్యార్థులు ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తున్నారా? ఈ మన బిల్డింగ్ సంబంధించినటువంటి మీరు రెంట్లు ఏమైనా కట్టుకోగలుగుతున్నారా? ప్రస్తుతానికి ఎట్లా ఉంది మీ పరిస్థితి? మీరు చూస్తే ఇప్పుడు మన బిల్డింగ్కి వచ్చి చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 40 to 50 ఉన్నాయి, అంటే లైక్ పోర్షన్స్ ఉన్నాయి. అందులో మనకు ఒక 7 to 8 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇప్పటికి ఆల్రెడీ టూలెట్స్ పెట్టారు. యాజమాన్యం మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఒక 7 to 8 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మన బిల్డింగ్లోనే. మేము కూడా ఆలోచిస్తున్నాం, అంటే నెక్స్ట్ ఏంది మన పరిస్థితి ఏంది అనేది ఆలోచిస్తున్నాం. స్టూడెంట్స్ కూడా మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు. అయితే వాళ్ళు అడిగేది ఏంటంటే ఎలా ఉంటుంది, రేపు నోటిఫికేషన్స్ పడతాయా పడవా, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఈవెన్ ఇప్పుడు మనకు ఎగ్జామ్స్ లేకుండానే పాస్ అన్నారు, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, రేపు వాళ్ళు జాబ్కి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికేట్ వాల్యూ ఉంటుందా లేదా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. పిల్లలు అడిగే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ వీళ్ళందరికీ పాస్ చేసి పంపించేస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఫ్యూచర్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకునే కదా మనం జాబ్కి అప్లై చేసేది. వాళ్ళు అడుగుతారు నెక్స్ట్ అంటే మీ కోర్సెస్ ఏంది, మీరు ఎలా నేర్చుకున్నారు. ఆల్రెడీ క్లాసెస్ అనేది సగం అయ్యాయి. ఆన్లైన్ క్లాసుల వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి సార్? అసలు నష్టాలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా? లాభాల కన్నా నష్టాలే ఎక్కువ సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్కి ఒక క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఎక్కువ వస్తుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది. ఆన్లైన్లో ఒక మూవీ చూసినట్టే, నచ్చితే చూస్తాడు లేకుంటే లేదు. స్టూడెంట్ కంట్రోల్లో ఉండడం. నార్మల్గా మీకు తెలుసు, ఒక క్లాస్ రూమ్లో ఉన్నప్పుడే ఒక ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాలి అనేది ఉంటుంది. ఆన్లైన్లో ఎలా జరుగుతుంది, ఫ్యాకల్టీ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, స్టూడెంట్ వింటారు వినకపోవచ్చు, చెప్పలేము అది ఎలా నడుస్తుంది ఏంటి అనేది చెప్పలేము. అండ్ రెండోది వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడగలేరు. ఇప్పుడు ఒక 500 మెంబర్స్ని ఆన్లైన్లో క్లాస్ తీసుకున్నాం అనుకోండి, ఆన్లైన్లో మాట్లాడడం కష్టం, క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ కష్టము. ఒకవేళ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాలంటే కాని పని. ఓన్లీ సాఫ్ట్వేర్ ఇప్పుడు మాది ఎంబెడెడ్ సిస్టమ్ ఉంది, ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి, ల్యాబ్ ఉంది. ఈ ల్యాబ్లో కూర్చోబెట్టి మేము చిప్ ఓపెన్ చేసి, సర్క్యూట్ ఓపెన్ చేసి, కంట్రోలర్స్ ఓపెన్ చేసి దాంట్లో ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి ఇవన్నీ చెప్తాము. వేర్ కమింగ్ టు ఆన్లైన్ మనం అది ప్రాక్టికల్గా చేయలేము. దే డోంట్ హ్యావ్ ఎనీ స్టఫ్, వాళ్ళ దగ్గర ఉండవు, స్టఫ్ ఏమి ఉండదు వాళ్ళ దగ్గర. సార్ చెప్పండి, అసలు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కరోనా లాక్డౌన్ కంటే ముందు కావచ్చు, కరోనా లాక్డౌన్లో పూర్తిగా కోచింగ్ సెంటర్లన్నీ మూతపడడం జరిగింది. నెక్స్ట్ ఈ నిర్వహణ అనేది సాధ్యమవుతుందా, అసలు ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, అసలు కరెక్ట్గా నడుస్తాయా అనేది నాకు మీకు ఒక ఒపీనియన్ ఉందా? అసలు రెంట్లు ఇచ్చుకునే పరిస్థితి ఉందా? రెంట్స్ అయితే పే చేయలేమండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే. ఇప్పుడు రేపటి రోజు అనేది అంటే ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందంటే అసలు ఏది క్లారిటీగా చెప్పట్లేదు ఏ విషయం అనేది. గవర్నమెంట్ సైడ్ దగ్గర నుంచి క్లారిటీ లేదు, ప్లస్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ అవ్వచ్చు, లేదా సీఎం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏది మనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఒకసారి లాక్డౌన్ అంటారు, తీసేస్తామంటారు, అసలు ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు మనం వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడున్నాం అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు జగన్ ఉన్నారు అనుకుందాం, ఎంఎస్ఎంఈతో రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ అతను ఫండ్స్ రిలీజ్ చేశాడు, వాళ్ళు ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఈవెందో అతను ఎంతసేపటికి అతని ఫండ్ మీద దాని మీద డిపెండ్ అవుతున్నాడు తప్ప ఏం చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అవ్వడం లేదు.
ఇప్పుడు ఆ లాక్డౌన్ పెట్టామనుకోండి, నాకు ఇంత నష్టం వస్తుంది, నేనేం చేయగలుగుతాను, దాని గురించి ఆలోచిస్తాను కదా. అతను పెడుతున్న అమౌంట్ వెళ్తుందా లేదా అనేది మాత్రం ఆలోచించట్లేదు. ఇది ఇలానే కంటిన్యూ అయింది అనుకోండి, పరిస్థితి మాత్రం దారుణంగా తయారవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇంకెన్ని రోజులు ఈ నష్టాలను భరించే అవకాశం ఉంది? మీరు పూర్తిగా రెంట్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఎట్లా ఉన్నారు? ఫ్రాంక్గా చెప్తున్నాం కదా, 7 years నుంచి మేము ట్యాక్స్ కడుతున్నాం, గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం. నా దగ్గర ఐటీఆర్ ఫార్మ్స్ అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఏముంది ఇప్పుడు? ఏమీ లేదు, నా చేతిలో చిల్లి కావలేదు. ఇప్పుడు నేను నెలకు 1.5 lakh రెంట్లే పే చేస్తున్నా, 50 మందికి శాలరీ చేయాలి, 1.5 lakh రెంట్ పే చేయాలి. ఇవన్నీ తీసుకుంటూ వచ్చిన ఎన్ని రోజులు? నాకు 4 months నుంచి నా పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు నేనైతే ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాల్సిందే, వాళ్ళకి వేరే చోట జాబ్స్ అన్నారా, జాబ్స్ ఎక్కడ లేవు. ఇప్పుడు వాళ్ళని చూసుకోవాలి, నేను ఇక్కడ పే చేసుకోవాలి, అన్ని చోట్ల చూసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ లేదు. అతను ఏదో ఒకటి క్లారిటీగా చెప్తే ఏదనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ అనేది ఏమైనా తీసుకోవచ్చు. ఒకసారి ఎగ్జామ్స్ పెడతా అంటాడు, ఒకసారి క్యాన్సిల్ అంటాడు. ఇప్పుడు మన రీసెంట్గానే చూసినాం, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నారు, 1వ తారీఖు ఎగ్జామ్స్ అన్నారు, దాన్ని హైకోర్టులో స్టే పెట్టినారు, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అన్నారు. అదే ముందే చెప్తే అయిపోతుంది కదా. అతని దగ్గర ఇన్ఫర్మేషన్ క్లారిటీగా వస్తే ఏదన్నా ప్రొసీడ్ అవ్వగలుగుతాం. ఏది లేనప్పుడు ఇది ఇలానే డ్రాగ్ అవుతూనే ఉంటుంది, అంతే. డ్రాగ్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు అందరికీ లాస్ వస్తుంది. ప్రస్తుతానికి వచ్చేటువంటి లాక్డౌన్ కారణంగా కూడా కోచింగ్ సెంటర్లు ఏవి కూడా తెలుసుకోవట్లేదు. పనిచేసేటువంటి ఫ్యాకల్టీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఫ్యాకల్టీ కూడా వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉంది అసలు పరిస్థితి? పూర్తిగా ఈ లాక్డౌన్ కారణంగా కూడా అటు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే కావచ్చు, ప్రధానంగా ఫ్యాకల్టీ మీరు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఎట్లా ఉంది అంటే ఇంతకుముందుకు టీచ్ చేసినాం కాబట్టి సో వాళ్ళు మమ్మల్ని లాస్ చేయొద్దు అని చెప్పేసి లాస్ట్ ఒక 2 months వరకు అయితే మాకు 50% శాలరీస్ ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ మంత్ నుంచి మాకు వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. అండ్ మోర్ ఓవర్ నేను ఈరోజు డబ్బుల కోసమే వచ్చిన ఇక్కడికి, ఎందుకంటే మేము కూడా రెంటల్లో ఉంటాము, హైదరాబాద్లో స్టే చేస్తున్నాం ప్రజెంట్. సో ఇక్కడ ఏదైనా డబ్బులు ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ మేము మా విలేజెస్కి వెళ్ళిపోయి అక్కడనే సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి మేము ఆన్లైన్ క్లాసెస్ టీచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ ట్రై చేసేటప్పుడు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు విలేజెస్లో ఉంటున్నారు, వాళ్ళకి నెట్ సరిగ్గా లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఆన్లైన్లోకి వచ్చిన కొద్దిసేపటికే మిస్లీడ్ అయిపోతున్నారు. సో వాళ్ళకి క్లారిటీగా మేము టీచ్ చేయలేకపోతున్నాం. అండ్ మోర్ ఓవర్ మా మేనేజ్మెంట్ని అడిగితే వాళ్ళు ఆన్లైన్లో కాబట్టి సో పిల్లలు సాటిస్ఫై అవ్వట్లేదు, మనకు ఫీజెస్ కరెక్ట్గా రావట్లేదు. సో ఇట్లాంటి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో మేనేజ్మెంట్ చెప్తున్నది. అండ్ దీనివల్ల ఏంటంటే మేము పర్టికులర్గా అంటే ఒక 0 ఇన్కమ్తో ఎట్లా రన్ చేయాలని ఒక డైలమాలో పడిపోయినామండి. సో అండ్ ఈ ఇన్స్టిట్యూట్ అని కాదు, దిల్షుక్నగర్లో చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. సో మేము ఒక 2-3 కోచింగ్ సెంటర్స్లో టీచ్ చేస్తాము. సో ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఒకటే పరిస్థితి ఉంది. అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసినంత వరకు అయితే నేను టీచ్ చేస్తున్నా కాబట్టి విత్ మై ఎక్స్పీరియన్స్ దిల్షుక్నగర్లో మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఎత్తేసినారు వాళ్ళు. అంటే మాకు ప్రియర్ ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా, మాకు శాలరీస్ కూడా ఇవ్వకుండా ఎత్తేసిన పరిస్థితి ఉంది. మేనేజ్మెంట్ని కూడా మేమేం అనలేకపోతున్నాం. మమ్మల్ని ఎవరైతే శాలరీస్ ఇచ్చి పోషిస్తున్నారో సో ఆ కంపెనీ మంచిగా ఉంటే మేము బాగుంటాం. అండ్ మాకు కొంచెం ఏదన్నా డబ్బులు వస్తే సో ఫర్దర్గా మా ఫ్యామిలీ కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి సో గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి సో కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళకి, ప్రైవేట్ ఉద్యోగులకు సో ఏదన్నా ఒక ఆల్టర్నేట్ చూపిస్తే బెటర్ అని నా ఒపీనియన్. కోచింగ్ సెంటర్లు నిర్వహించేటువంటి నిర్వాహకులు కూడా ఈ బిల్డింగులకు రెంట్లు కట్టలేక తర్వాత ఈ 3 నెలల నుంచి వచ్చినటువంటి కాలం అనుగుణంగా దాదాపు 7 సంవత్సరాల నుంచి ఈ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నామని కూడా వారు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. బీటెక్లు కావచ్చు, ఎంటెక్లు చేసినటువంటి వాళ్ళు కూడా కోచింగ్ సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, కానీ ఆ కోచింగ్ సెంటర్ల నిర్వహణ ద్వారా కూడా ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. దీని మీద కూడా పూర్తిగా మేమంతా ఆధారపడి పనిచేస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఒక కోచింగ్ సెంటర్ చూసాం, ప్రస్తుతం మనం మెట్రో ల్యాబ్స్లో ఉన్నాము. ఇక్కడ కూడా కరోనా లాక్డౌన్ తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కోచింగ్ సెంటర్లకు సంబంధించి ఆన్లైన్ కోచింగ్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఎట్లా ఉంది అసలు కరోనా లాక్డౌన్ తర్వాత ఆన్లైన్ క్లాసుల పట్ల విద్యార్థులు ఎట్లాంటి ఆసక్తి చూపిస్తున్నారు? మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి? 3 నెలల కాలం పాటు లాక్డౌన్ అనేది కొనసాగుతూ వచ్చింది. మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది సార్ ప్రస్తుతానికి? అంటే మీరు ఎట్లాంటి సబ్జెక్ట్ బోధిస్తూ ఉంటారు? మీ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి? నాకు 30 ఏళ్ళ సర్వీస్ ఉంది. ఈ కార్పొరేట్ కాలేజీలో నేను పనిచేస్తున్నాను ఇంతకుముందు. తర్వాత ఆన్లైన్ కోచింగ్ కూడా నేను చెప్తా ఉన్నాను. కానీ ఆన్లైన్ కోచింగ్ వల్ల విద్యార్థులు చాలా భయంకరమైనగా నష్టపోతున్నారు. ప్లస్ వాళ్ళకు లేనిపోని డిసీజెస్ వస్తున్నాయి. దీనివల్ల ఒక్క 5% స్టూడెంట్స్ మాత్రమే బెనిఫిట్ అవుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ బాగుంటే పర్వాలేదు, కానీ లేదంటే దీనివల్ల కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే స్టూడెంట్స్ మొబైల్ ఇస్తే అసలు పాఠం వింటున్నారా లేదా మాకు తెలియదు, కానీ వాళ్ళు పక్కదారి పడుతున్నారు. తర్వాత ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడి రోడ్డు పైన పడుతున్నారు. అసలు ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చినామా అని అనుకుంటున్నారు చాలామంది మానేస్తున్నారు కూడా. దాంతోపాటు గవర్నమెంట్ కూడా చాలా హీనంగా చూస్తూ ఉన్నారు ఈ ఫీల్డ్ని. ఎందుకంటే
ఒక లేబర్ని ఆదుకుంటున్నారు, ఒక హయ్యర్ అఫీషియల్స్ని ఆదుకుంటున్నారు, అందరినీ ఆదుకున్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ ఆదుకుంటున్నారు, కానీ ఒక్క టీచింగ్ ఫీల్డ్ మాత్రం వదిలేసినారు. కానీ అన్ని డిపార్ట్మెంట్స్ టీచింగ్ ఫీల్డ్ పైన ఆధారపడి ఉంటుంది, వాళ్ళకి తెలియడం లేదు. గతంలో ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా సార్? గతంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేదు. ఇంకొకటి, ఈ కోవిడ్ ముందు ఒక ప్రపంచం ఉంది, కోవిడ్ తర్వాత ఇంకొక ప్రపంచంలాగా ఉంది. అసలు దానికి సంబంధమే లేదు. ఎందుకంటే ఆఫ్లైన్ క్లాసులు చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పుకుంటారు. ఈ ఆన్లైన్ ద్వారా వాళ్ళకి కళ్ళ ప్రాబ్లం కానీ హెల్త్ ప్రాబ్లం కానీ చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అందులో మాకు కూడా టీచింగ్ ఫ్యాకల్టీ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు వింటున్నారా వినడం లేదా ఏం అర్థం కావడం లేదు అసలు. కాబట్టి దీనివల్ల ఏం ప్రయోజనమే లేదు, ఆన్లైన్ ద్వారా ఏమేం ప్రయోజనం లేదు. నేను చెప్తున్నా కదా ఇంతకుముందే, పేరెంట్స్ హైలీ ఎడ్యుకేటెడ్ అయిపోయి వాళ్ళ అబ్జర్వేషన్లో ఆ పిల్లలు బాగుపడతారు, కానీ 95% పిల్లలు దీనివల్ల ఉపయోగం లేదు. 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో గతంలో నేను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని కూడా తాను చెప్తా ఉన్నారు. ఈ ఏదైతే మెట్రో ల్యాబ్స్లో ఆన్లైన్ క్లాసులు మాత్రం ప్రస్తుతానికి నిర్వహిస్తున్నారు. ఒక మొబైల్ యూజ్ చేస్తూ ఒక ఫ్యాకల్టీ కూడా వారికి సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది అసలు పరిస్థితి? ఆన్లైన్ క్లాసులు కావచ్చు, కోచింగ్ తీసుకునే వాళ్ళు అనేక రకాలుగా ఇక్కడికి దిల్సుఖ్ నగర్ లక్షల మంది వస్తూ ఉంటారు. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి, ఎట్లా ఉంది అసలు? ఇక్కడ వచ్చేసి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వాయిస్ క్లియర్గా లేదు, బోర్డు క్లియర్గా షేర్ అవుతలేదు, స్క్రీన్ ప్రాపర్గా షేర్ అవుతలేదు, సార్ వీఆర్ అనేబుల్ టు నోట్ డౌన్ దట్ అని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని అవాయిడ్ చేసుకుంటూ ఒక పర్ఫెక్ట్ చిన్న పార్ట్ సొల్యూషన్తోనే మేము స్క్రీన్ షేర్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తున్నాం. సో యాక్చువల్గా నేను ఈ డొమైన్లోకి వచ్చి కూడా నాకు ఆల్మోస్ట్ 4 years అవుతుంది. నేను ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. సో బేసికల్గా నాకు లాక్డౌన్ కంటే ముందు కూడా ఒక 1-2 months శాలరీ లేకుండే. సో దాని తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒక 1 month శాలరీ టోటల్గా ఇచ్చారు. దాని తర్వాత హాఫ్ శాలరీ పే చేశారు. సో టోటల్ ఎకనామికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఐఎమ్ ద బ్యాచులర్, ఓకేనా, నేను ఇక్కడ రూమ్లో ఉంటాను, నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు. కాకపోతే వాళ్ళు సాఫ్ట్వేర్ డొమైన్ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వెకేట్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. టోటల్ బర్డెన్ మొత్తం నా మీద పడుతుంది. యాక్చువల్గా ఇంతకుముందుకు మాకు బేసికల్గా కర్రీ పాయింట్ నుంచి కర్రీ తెచ్చుకొని ఉండే, కానీ ఈవెన్ ద ఫుడ్ బయట తెచ్చుకొని తిందామన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, చాలా ఇబ్బందికరంగా ఉంది, తినలేని పరిస్థితి కూడా ఉంది. హైదరాబాద్ అంటేనే పూర్తిగా చదువుకునే వాళ్ళంతా కూడా ఉద్యోగాల కోసం కోచింగ్లు తీసుకొని అమీర్పేట్నే ఆశ్రయిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లన్నీ కూడా దాదాపు వేల సంఖ్యలో ఇన్స్టిట్యూట్లు అనేది ఉండడం జరుగుతుంది. ఈ అమీర్పేట్లో ప్రధానంగా ఈ అన్నపూర్ణ బ్లాక్లో ఉన్నటువంటి 6 floorలలో దాదాపు 19 ఫ్లాట్లు ఉంటాయి. 19 ఫ్లాట్లలో కూడా ప్రతిరోజు రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా బోసిపోయినటువంటి పరిస్థితి. కరోనా లాక్డౌన్ కారణంగా విద్యార్థులంతా కూడా సొంతూళ్ళకు వెళ్ళిపోయారు. మనం ప్రస్తుతం చూడొచ్చు, విద్యార్థులు ఎవరు కూడా కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. కరోనా లాక్డౌన్ కారణంగా కూడా ఎవరు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి కోచింగ్ నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మేము గవర్నమెంట్ని అడిగేది ఒకటే అండి, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ అవుతాయి, అట్లీస్ట్ మాకు క్లారిటీ ఇస్తే దీన్ని బట్టి ఈ రెంట్స్ మేము బేర్ చేయాలా చేయకూడదా, మా ఎక్స్పెన్స్ తగ్గించుకునే ప్రాసెస్లో మేము ఉంటాము. సో ఈ గవర్నమెంట్ మాకు ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు, అండ్ అలాగే ఓనర్స్ కూడా మాకు ఎవరు కూడా అంత ప్రాపర్గా సపోర్ట్ చేయట్లేదు. రెంట్స్ విషయంలో మాకు చాలా ప్రెజర్ అవుతుంది. ఈ 2 months వరకు ఓనర్స్ అందరూ సైలెంట్గా ఉన్నారు లాక్డౌన్ టైం పీరియడ్లో. మా ఎడ్యుకేషన్ని మాత్రమే బంద్ పెట్టి మిగతా సెక్టార్స్ అంతా ఓపెన్ చేయడం వల్ల ఎక్స్పెన్స్ అనేది మా మీద బటన్ పడిపోయింది. మార్కెట్ అంతా నడుస్తుంది కదా, మీది బంద్ ఉంటే మేమేం చేయాలి? సో ఇస్తే రెంట్లు ఇవ్వండి, లేదంటే ఖాళీ చేయండి. ఆ ఎడ్యుకేషనల్ హబ్, ఐటీ హబ్గా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో అమీర్పేటకు చాలా మందికి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కోచింగ్ సెంటర్ల నిర్వహణ ఏ విధంగా సాగుతుంది, మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? నా పేరు వెంకటరెడ్డి అండి, డైరెక్టర్ ఆఫ్ టెక్నోసాఫ్ట్. మేము 2000 నుంచి ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నాము. ఇదే బిల్డింగ్లో 20 years నుంచి కూడా ఉంటున్నాము. కాకపోతే ఇప్పుడు కరోనాకు ముందు కరోనా తర్వాత అనేది ఇప్పుడు అందరూ డిస్కషను. కరోనాకు ముందు బాగానే ఉంది, కరోనా తర్వాత మా పరిస్థితి ఎట్లా ఉంటుందో అర్థం కావట్లేదు. మేము ఏదో 2 months ఉంటుంది, సరే ఓనర్స్ తోటి ఏదో మాట్లాడేసి డిస్కస్ చేయొచ్చు అనుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు అది 6 months అవుతుంది, ఇంకా 1 year కూడా ఇలాగే ఉంటుందని మేము భయపడుతున్నాము. పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నాయి, అన్ని ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ ఉన్నాయి. ఎవరు కూడా అసలు ఇప్పుడైతే మీరు చూసి మామూలుగా అయితే ఇక్కడ చాలా 100 మంది ఉండేవాళ్ళు, అందరూ ఊర్లోకి వెళ్ళిపోయారు. ఇన్స్టిట్యూట్ ఆనర్స్ లేరు, బిజినెస్ ఉండదు, ఏముండదు. ఇంకా మనం ఎలా ఏది ఇంకొక ఏదైనా ఆల్టర్నేట్ చూసుకోవాలనేది కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే మేము 19 years నుంచి ఇదే ఫీల్డ్లో బతుకుతున్నాం. అలాంటప్పుడు ఆల్టర్నేట్ ఏం చూసుకుంటాం?
మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఫ్యాకల్టీ జీతాలు ఎట్లా వెళ్తారు? నేను ఎన్సీఎఫ్ఎం అకాడమీ ఓనర్ అండి. వీఆర్ రన్నింగ్ దిస్ కోర్సెస్ లాస్ట్ 10 years నుంచి రన్ చేస్తున్నాం ఇక్కడ. బేసికల్లీ ఇక్కడ రెంటల్స్ ఏంటంటే బిట్వీన్ 35,000 to 45,000 ఉంటుంది రెంటల్ అలోన్. అండ్ ఇయర్లీ ప్యాకేజ్ తీసుకుంటాం. నెట్ కావచ్చు, టెలిఫోన్ బిల్ కావచ్చు, మెయింటెనెన్స్ బిల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మొత్తం కలిపితే యావరేజ్ మీద 50,000 to 60,000 వస్తుంది రన్ చేయాలంటే. గత 4 months నుంచి మాకు కంప్లీట్గా లాక్ చేశారు. మీకు అందరూ తెలుసు ఆ విషయం. స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో మాకే తెలియదు. గవర్నమెంట్ దగ్గర నుంచి క్లారిటీ వస్తే తప్ప మేము సర్వే అవ్వలేమండి ముందు రోజుల్లో. ఎందుకంటే ఎవ్రీ మంత్ మేము ఇటు ఓనర్కి పే చేయాలి. ఎప్పుడు బిజినెస్ వస్తుందో మాకే తెలియదు. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో మాకే తెలియదు. మిగతా ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి కంటిన్యూస్గా ఉంటుంది. 6th class, 7th class, 10th class డిగ్రీ అనుకోండి, వాళ్ళు కంటిన్యూస్ పే చేస్తూనే ఉంటారు. మా అయినా షార్ట్ అండ్ కోర్సులు 1 month, 2 months ఉంచే కోర్సెస్ అన్నింటినీ ఆన్లైన్ రన్ చేయలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ రిపేరింగ్ ఉంది, ఆన్లైన్లో ఎలా షోల్డరింగ్ చెప్తారండి? గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసిందంటే కొంచెం క్లారిటీ తోటి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. చూడండి, అమీర్పేట ఒక బిజినెస్ రోజుకి 25,000 స్టూడెంట్స్ రన్ అయ్యే ఏరియా ఇది. ఓకే, వాళ్ళందరికీ భవిష్యత్తులు, మా భవిష్యత్తులు, అందరి భవిష్యత్తులు అవుతాయి. ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్ ఉంటాయి. హోటల్స్ కావచ్చు, జిరాక్స్ షాప్స్ కావచ్చు, ఇక్కడ బిల్డింగ్స్ కావచ్చు, అన్నీ కూడా ఒకదానికి కూడా ఇంటర్లింక్ ఉన్నాయి. అందుకని గవర్నమెంట్ త్వరగా ఏదో ఒక డిసిషన్ తీసుకొని పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. ఇన్స్టిట్యూట్లు ఓపెన్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయబోతున్నారు మీరు? ఒకవేళ కనుక ఇదే కంటిన్యూ అయితే మాత్రం మీరు ఈ ఇన్స్టిట్యూట్లన్నీ కూడా క్లోజ్ చేసి, కోచింగ్ సెంటర్లన్నీ కూడా క్లోజ్ చేస్తామని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఎట్లా ఉంది మీ పొజిషన్, ఎట్లా ఉంది? సో ఇలా సిచ్యువేషన్ కనుక కంటిన్యూగా అవుతాయి ఏంటంటే అసలు మా ఫ్యూచర్ ఏంటో మాకు అర్థం కాకుండా అయిపోయింది పొజిషను. ఎందుకంటే దీని మీద బేస్ చేసుకుని మా ఫ్యామిలీ నడుస్తుంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మాది ఇదే కంప్లీట్గా దీని మీద ఉన్నాం కాబట్టి ఈ బేసిస్లో రేపటి రోజు ఏంటంటే చూస్తుంటే ఇది నెక్స్ట్ మంత్ అవుతుందా, ఇంకా ప్రొలాంగ్ అవుతుందా, ఇంకా ఏంటంటే దీని మీద ఒక ఐడియా కూడా లేదు. కాబట్టి ఈవెన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు. సో పలానా మంత్ నుంచి స్టార్ట్ చేస్తాం అనేది. సో ఆ బేసిస్లో అట్లా ఉంది కాబట్టి సిచ్యువేషన్ అసలు మా లైఫ్ బ్లైండ్ అయిపోయింది. ఇప్పుడు కరోనా వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే మా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఆన్లైన్లో చేయడానికి అయితే లేవండి. కంప్లీట్గా వచ్చేసి మేము ఆఫ్లైన్లోనే చేసుకోవాలి, అంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్సే ఇచ్చుకోవాలి. బట్ ఇప్పుడున్న కండిషన్లో ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మీ ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేయకూడదు. తొందరగా మాకు వచ్చేసి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చేసి మీరు ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసుకోండి అని చెప్పేసి చెప్తే, ఇప్పుడు 100 members ఉన్న చోట 10 members తోటి ఏం సార్ మేము రన్అప్ చేస్తాం. మీ గైడ్లైన్స్ ప్రకారంగానే మేము కూడా ఫాలో అవుతాం. ఒకసారి ఏంటంటే మీరు మా గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు మేము బతికేది మేము వచ్చేసి దీని మీద అనమాట. మా ఫ్యూచర్ మొత్తం కూడా వచ్చేసి దీని మీద ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 10 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, ఇదే ఇన్స్టిట్యూట్ రన్అప్ చేస్తున్నాను. సో మాకు లైఫ్ ఇచ్చేది కూడా ఇదే కాబట్టి సో కొంచెం థింక్ చేయండి మీరు వచ్చేసి. ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచించాలి. ఎందుకంటే ప్రధానంగా కొన్ని పార్కులు కావచ్చు, సినిమా హాల్స్ కావచ్చు, కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థలు ఇవి మాత్రమే ప్రస్తుతానికి మూతపడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కరోనా లాక్డౌన్ కారణంగా అనేక రకాలుగా కోచింగ్ సెంటర్లు అయితే మూతపడ్డాయి. అటు విద్యార్థుల భవిష్యత్తు ఏంటనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగానే మారింది. ఇది ఇవాల్టి హైదరాబాద్ డైరీస్. వీడియో జర్నలిస్టులు సతీష్, రంగనాయకులతో కలిసి కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.